దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. విశ్వాసం కలిగి ఉండాలి. మనలో అనేక సార్లు అవిశ్వాసం కలుగుతా ఉంది. మనము తలంచినవి జరగనప్పుడు, మన ఆలోచనలు నెరవేరినప్పుడు అవిశ్వాసం కలుగుతాం. కానీ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మనకిస్తున్న వాక్యము ఏమిటంటే విశ్వాసం కలిగి ఉండు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతావు. కాబట్టి నీవు రక్షించబడాలి అంటే, నీ కుటుంబం రక్షించబడాలి అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచి మేము ఆశీర్వదించబడినట్లు, మేలు పొందినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.